మౌనిక అని పేరు పెట్టుకున్నారా? అలా పెట్టుకున్నవారు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ మౌనిక పేరుని గనక తీసుకుంటే చాలియన్ సిస్టమ్ ప్రకారం గనక ఈ వాల్యూస్ యేసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి 9 గదుల బాక్స్‌లో ఫిల్ చేసి చూద్దాం. ఉదాహరణకి ఎం అంటే 4 రుణ బాధలు, రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మౌనిక సంపాదిస్తుంది కానీ 50, 50గా ఉంటాయి. అదేవిధంగా ఓ అంటే 7, 7 అంటే వ్యాపారం. ఏ వ్యాపారం చేసినా గూడా మౌనికకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. యు అంటే 6, చదువు 6 అంటే చదువు. ఉన్నత చదువులు చదివే అవకాశాలు మౌనికకి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఎన్ అంటే 5, 5 అంటే సొంత గృహం. సొంత గృహం కట్టుకునే అవకాశం మౌనికకి ఎక్కువగా ఉంది. 1 ఐ అంటే 1, 1 అంటే వివాహం. మౌనికకు వివాహం జరుగుతుంది. అదేవిధంగా కే అంటే 2 సంతానం. మౌనికకి సంతానం కలుగుతుంది. ఇక్కడ గనుక మనం చూసుకున్నట్లయితే 1, 2, 4, 5, 6, 7 ఇవి ఫిల్ అయినవి కాబట్టి పాజిటివ్‌గా ఉండే సమస్యలు. ఫిల్ గానివి చూసుకున్నట్లయితే ఇక్కడ 3, 3 అంటే రిలేషన్‌షిప్‌లో మౌనికకు అందరితో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా 8 అనారోగ్యం. ఆరోగ్య విషయంలో ఈమెకు అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఒక సమస్య వచ్చిన తర్వాత ఇంకో సమస్య తలెత్తుతూనే ఉంటుంది ఆరోగ్య విషయంలో ఎక్కువగా. అదేవిధంగా 9 విదేశీ ప్రయాణం చేయాలనుకుంటుంది మౌనిక. కానీ అంత సులువుగా ఉండదు. వీరికి మౌనికకు శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మీరు గనక మీ పేరుని గడిలో 9 గదుల బాక్స్‌లో వేసుకొని చూసినట్లయితే మీకు ఏ సమస్యలు ఉన్నాయనేది ఒక్కసారి తెలుసుకోండి. అదేవిధంగా పేరును బట్టే కాకుండా మీకున్న సమస్యలు మీ డేట్ ఆఫ్ బర్త్‌ను బట్టి కూడా మెర్జ్ చేసి చూసినట్లయితే మీ పేరులో సంఖ్యాబలం ఏ డిగ్రీస్‌లో ఉంది? 180 డిగ్రీస్‌లో ఉందా? 280 డిగ్రీస్‌లో ఉందా? 360 డిగ్రీస్‌లో ఉందా? అని మీరు తెలుసుకోవాలంటే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌ను పేరును నాకు పంపించండి. నేను పేరులో మీ సంఖ్యాబలాన్ని పెంచి మీకున్న సమస్యలు పరిష్కరిస్తాను.